ప్రతి సంవత్సరం వస్తుంటాం. నా మ్యారేజ్ అయినప్పటి సంది ఇక్కడే ఉంటుంటిమి. ఇప్పుడు ఇక్కడికేంచి మలక్పేట వెళ్ళాము. కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని పోతాం. అంటే అప్పుడు చాలా సంవత్సరాల నుంచి అమ్మవారికి ఇప్పటికే మన డెవలప్ జరిగింది. గుడి కూడా చాలా డెవలప్ అయ్యింది. అక్కడ పిల్లలు మంచిగా ఆడుకునేవారు. దర్శనం ఎంత బాగా జరిగేది. లోపల దాకా వెళ్ళేవాళ్ళం మేమైతే. ఇప్పుడు అసలు బయటికి దర్శనం కావడమే చాలా అదైపోయింది. రష్ వల్ల జనాలు పెరిగిన వాళ్ళు. అప్పుడు ఇంత జనాలు లేకుండే, ఇప్పుడు చాలా జనాలు అయినారు. అంతే మరి, అమ్మవారే కదా. జర కొంచెం పెద్దవాళ్ళకు కొంచెం అది చేయాలి. కూర్చోవడానికి అస్సలే లేదు. లైన్లో ఇక్కడ వెళ్తే బయటికి వెళ్ళేదాకా కూర్చోవడానికే లేదు. కొంచెం పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు కొంచెం కూర్చోవడానికి ఏమన్నా ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అదే, అసలు కూర్చోనికే లేదు. వాళ్ళు బయట ఈడ లైన్లో లేవడితే బయటికి వెళ్ళేదాకా అసలు ఏడ కూర్చోనికే లేదు. పెద్దవాళ్ళకి కష్టం కదా, నడవలేని వాళ్ళు ఉంటారు, చేస్తారు కదా, వాళ్ళకి చాలా కష్టం ఉంది. అమ్మవారి కృప ఉండాలి అంతే. ఏదే కానీ పడాలన్నా పడకపోవాలన్నా ఆమె కృపనే ఉండాలి కదా. ఏమో చెప్పలేము, ఆమెకి ఏం కోపం వచ్చిందో. సైదాబాద్ నుంచి ప్రతి సంవత్సరం వస్తుంది. నెరవేరుతుంది. బాగున్నాయి ఏర్పాట్లు ఈసారి. కాకపోతే రష్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక దర్శనం ఒక 1 అవర్ అట్లా అవుతుంది. ఇక జనాలకు ఇబ్బంది కాకుండా ఏం చేసినా బాగానే ఉంటుంది. ఇక అది తల్లికే తెలవాలి. పడుతున్నాయి కదా నార్మల్గా, కాకపోతే ఎప్పుడు ఉన్నంత వర్షాలు లేవు. మరి ఏందో ఇక చూడాలి అమ్మవారిని దయ. బోనము ఓడి బియ్యం తీసుకొని వచ్చాను. బోనం అంటే మట్టి కుండనన్నా లేకపోతే స్టీల్ది ఇత్తడిది ఏదైనా కుండలల్లో మనం నైవేద్యము సమర్పించడం. అమ్మవార్లు అంటే ఇక 8 రకాల అమ్మవార్లు ఉంటారు కదా, అందరు అమ్మవార్లకు ఎక్కిస్తారు. కాకపోతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు అమ్మవార్లది. ఈడ రేణుకా ఎల్లమ్మ తల్లి, మళ్ళా జూబ్లీహిల్స్లో పెద్దమ్మ తల్లి, అట్లా మనం ఎక్కడ మొక్కుకుంటే అక్కడ వెళ్తాం.